ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. వ్యర్థమైన ఈ లోకం పైన మనం మనసు పెట్టక మనము దేవుని పైన మనసు పెట్టేటువంటి బిడలుగా ఉండాలండి. ఈ లోకంలో మనము ఎటువైపు వెళ్ళినా కూడా మనకి బాధే కానీ, వేదనే కానీ, శోధనే కానీ మనకు సంతోషం అనేది ఉండదు. మనము దేవుని పైన మనము ఆనుకునే బిడలుగా ఉండాలి. మన మనసులో దేవుని ఎప్పుడైతే కీర్తిస్తూ ఉంటామో, మనం ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటామో, మనం ఏ ప్రదేశానికి వెళ్తున్నా మనం ప్రార్థన చేసుకొని బయలుదేరాలి. అదేవిధంగా క్షేమంగా అక్కడికి చేరుకున్న తర్వాత యేసయ్య, మీరు మాకు సజీవ లెక్కలో ఉంచినందుకు స్తోత్రమయ్యా, మీ కృపలో లేకుంటే మేము ఈ లోకంలో బ్రతకలేమని మనం ఆయనకి విజ్ఞాపన చేసే బిడ్డలుగా ఉండాలండి. మనము ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని మనసులో తీసుకోవాలనుకుంటున్నామో మనము ధన్యులమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన శరీరము దేవునికి ఆలయమై ఉంది. మన శరీరంలో యేసుక్రీస్తు వారు ఉండాలి అని ఆశపడుతూ ఉన్నారు. మనం ఈ లోకంలో ఉన్నటువంటి వ్యర్థమని అన్ని మన శరీరంలో పెట్టుకొని యేసుక్రీస్తు వారిని తోసేసేటువంటి బిడలుగా ఉన్నామండి. కొంతమంది క్రైస్తవులు చూసుకున్నప్పుడు బాప్తిస్మము తీసుకున్నా కూడా బల్లలో చెయ్యి వేయలేలాంటి పరిస్థితుల్లో ఉంటారు. ఎప్పుడు చనిపోతామో మనకే తెలియదు, లేదా దేవుడు రాకడ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. కాబట్టి ఆయన దొంగ వలె వస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము మన మనసుని ఎప్పుడైతే దేవునికి సమర్పించుకుంటామో దేవుడు మన హృదయ ఆలోచన ప్రతి ఒక్కటి ఆయనకు తెలుసు. ఆయన తగిన సమయంలో మంచివైతే తీరుస్తాడు, చెడ్డవైతే మనల్నే మార్చేటువంటి నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనం ఆయన వాక్యానుసారంగా జీవించినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మా మనసు ఈ లోకంలో ఉన్నటువంటి వ్యర్థమైన వాటి మీద తీసివేసి యేసయ్యా మీ పైన మనసు ఉంచుకునే గొప్ప భాగ్యాన్ని ప్రసాదించండి అయ్యా. మీ నీతిని, మీ రాజ్యాన్ని మొదట వెతకాల, కింద వాటి కదా పైన వాటి మొదట వెతికి విశ్వాసానికి కర్త ధరని కొనసాగించేవాడైనా యేసు వైపు చూసే గొప్ప భాగ్యాన్ని ప్రసాదించమని ప్రాధేయపడుతున్నామయ్యా. ఈ లోకంలో యేసయ్యా మాకు శాశ్వతంగా ఉండలేకుండా ఉండే వాటిని చూసి మేము ఆశపడుతున్నామయ్యా. మీరు మాకు శాశ్వతమైన జీవం ఇస్తానని చెప్పారు, మీతో ఉండేదానికి ప్లేస్ని ఇస్తారని, పరలోక రాజ్యాన్ని ఇస్తారని చెప్పారు. అయితే మేము వాటిపైన ఆశపడకుండా, వాటి గురించి ప్రార్థన చేయకుండా ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని చూసి ఆశపడేట మమ్మల్ని మార్చమని యేసయ్యా, ఈ లోకంలోని సమస్య వ్యర్థంగా ఎంచుకొని మీ వాక్యానుసారంగా యేసయ్య మీ చిత్తానుసారంగా బ్రతికే భాగ్యాన్ని ప్రసాదించమని ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకొని దినకాలపు దేవునితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మిక్కిలి వినయం తడిచినాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.